హాయ్ అండి, నేను మీ వల్లిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కుకింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి పప్పు, టొమాటో పప్పు. చాలా రుచిగా, చాలా కమ్మగా, సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. మనం వెజ్ రెసిపీస్ చేసుకున్నప్పుడు పప్పు అనేది కనుక పక్కన ఉంటే మనం ఏ రెసిపీతోనైనా కంబైన్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈ పప్పు చేసుకునే విధానంలో మంచిగా చేసుకుంటే కనుక మనకి ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా ఇలా కొట్టేసిద్ది. సో మరి అలాంటప్పుడు మనం చేసుకునే ఈ రెసిపీని మనం ఎన్ని రకాలుగా పప్పులు చేసుకుంటాం. టొమాటో పప్పు అని, ఆకుకూరల పప్పు అని, ఎన్నెన్నో ఆకుకూరల్లో వేసి పప్పులు అనేవి చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఈరోజు నేను సింపుల్గా టొమాటో పప్పుని అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకుంటున్నాను, చాలా సింపుల్గా కూడా చూపిస్తున్నాను. అండ్ చూడటానికి చాలా బాగుంటుంది. ఎంతైనా హోమ్ మేడ్ రెసిపీస్ అంటే హోమ్ మేడ్ రెసిపీసే కదా. సో మరి ఇంకా మనం లేట్ చేయకుండా మనం ఛానల్లోకి వెళ్ళిపోయి మనం ఈ టొమాటో పప్పుని ప్రాసెస్ అనేది కూడా మంచిగా చూసేద్దాం అనమాట. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కుకింగ్. ముందుగా మనం ఈ టొమాటో పప్పు చేసుకోవడానికి ఫస్ట్ నేనైతే ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను. కొలత వైజ్గా చూపించాలంటే ఇలా ఒక గ్లాస్ నిండా కూడా నేను కందిపప్పు తీసుకుంటున్నాను అనమాట. దీన్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే కనుక మనకి పప్పు అంటే ఈ కందిపప్పు ఉన్నాయి కదా, ఇది కొంచెం సేపు నానేంతవరకు కనుక మనం పక్కన పెట్టుకుంటే మనకి పప్పు ఉడికేటప్పుడు మెత్తగా వస్తుంది. అదే ఇప్పుడే కనుక మనం వేసేస్తే కొంచెం టైం తీసుకునేది. సో నేనైతే కొంచెం సేపు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఎక్కించుకొని ఇలా ఉడికించుకుంటూ ఉన్నానమాట. ఇలా ఉడుకుతూ ఉండంగా మనకేంటంటే పప్పు బాగా మెత్తగా దగ్గరకు ఉడికించుకుంటూ ఉండాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు మనం దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా టొమాటో పప్పు కోసం. సో అవన్నీ కూడా నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. అన్నీ చూపించడం ఎందుకు అని చెప్పేసి ఇలా ఇన్స్టెంట్గా చూపించేస్తున్నాను. దీంట్లోకి నేను ఏమేమి వేస్తున్నానంటే ఇలా ఒక హాఫ్ కప్ ఆనియన్స్, ఒక 1 కప్ టొమాటో వేసుకున్నాను. టొమాటో పప్పు కదా చేస్తుంది. దీంట్లో మనకి మిర్చి మనకి స్పైసీనెస్కి తగ్గట్టు మనం వేసుకోవాలి. దీంట్లోనే మనం చింతపండుని అయితే యాడ్ చేస్తున్నాం. ఇలా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం తగినంత పసుపు అంటే కొంచెం పసుపు అనేది యాడ్ చేయాలి. దీంట్లోనే చిటికెడు కారం వేసుకోవాలి. అంటే కారం కొంచెం తక్కువ వేసుకోండి, పసుపు వేసినంతగా కూడా కారం వేసుకోవద్దు. ఇప్పుడు ఇందాక ఉన్న వాటర్ సరిపోవు కాబట్టి దీంట్లో ఇంకాసిన వాటర్ అయితే పోసి మొత్తం కలబెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపు ఉడికించుకోండి. ఇలా ఉడికేటప్పుడు ఏంటంటే ఈ మొత్తం ఇప్పుడు వేసిన ఈ ఆనియన్స్, టొమాటోస్, మిర్చి అన్నీ కూడా బాగా దగ్గర కుక్ అయి ఉంటాయి అన్నమాట. ఫైనల్గా అయితే మనకి బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ వాటర్ అన్నీ బాగా ఎనిగిపోయిన తర్వాత జస్ట్ అలా కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకేముంది, మనం పప్పు మెదిపేసుకోవడమే కదా. సో ఇప్పుడు దీన్ని అయితే ఈ మిర్చి, టొమాటో అన్నీ కూడా బాగా మెదిగేదాకా కూడా ఇట్లా నేను పప్పు గుత్తితో ఇలా మెదుపుకుంటున్నాను. తర్వాత దీంట్లో మనకు తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకొని రెడీ చేసేసుకోవడమే. ఇప్పుడు పక్కన నేను ఇంకొక కడాయి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా మందపాటి గిన్నె పెట్టేసుకొని దీంట్లో నేను ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది పప్పు మెదిగిన తర్వాత మనం తిరగమాత యాడ్ చేయాలి కదా. సో దానికోసం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది. సో నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నేను చేసుకున్న పప్పుకి. సో ఇలా ఆయిల్ హీట్ ఎక్కగానే ఎండుమిర్చి వేసేసుకున్నాను, తిరగమాత వేసేసుకుంటున్నాను, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని దీంట్లో కాసిన ఆనియన్స్ని వేసుకొని అండ్ కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి అలా ఫ్రై అయిందో లేదో చూసుకొని తిరగమాత బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం చిటికెడు ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఇంగువ యాడ్ చేసేసి మనం పప్పునైతే ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక్కసారి కలబెట్టేసేసి మనం దీంట్లోకి అయితే స్టోర్ చేసేసుకోవాలి. ఇలా స్టోర్ చేసి ఫ్లేవర్ పక్కకి వెళ్ళకుండా జస్ట్ నేను అదే కడాయిని అట్లా పెట్టుంచాను. ఇలా 2 నిమిషాలు పెట్టిన తర్వాత తీసేసి మనం ఒక్కసారి మొత్తం కలబెట్టుకొని చూసేసుకోవాలి. ఎలా అనిపించింది? చాలా సింపుల్, చాలా నార్మల్ ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్గా చేసుకునే టొమాటో పప్పు. అండ్ ఇంకా మనం వేసి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు. నేను ఆ రెసిపీస్ అన్నీ కూడా ఫ్యూచర్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నేనైతే ఇప్పుడు నేను చూపించిన ఈ టొమాటో పప్పు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇంతకీ మన వల్లి కుకింగ్ ఛానల్లో వచ్చే రెసిపీస్ మీకు నచ్చుతున్నాయో, నచ్చితే ఏమేమి నచ్చుతున్నాయి సో అది కూడా నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పటిదాకా మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.